నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. సంజయ్ గౌడ అవతి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? ఫీ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సంజయ్ గౌడ అవతి యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనుకుంటున్నారా? అలాగే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్, హాస్టల్, అకామిడేషన్, ఫుడ్, ఇంకా కోర్సుల గురించి, ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మనతో పాటు ఈరోజు స్టూడియోలో అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, నేను ఇంట్రోలో చాలా క్వశ్చన్స్ అక్కడే చెప్పేశాను. సో మీ యూనివర్సిటీ సంజయ్ గౌడ అవతి యూనివర్సిటీ గురించి క్లియర్గా, డీటెయిల్డ్గా చెప్తారా? ఎస్ మేడం. కమింగ్ టు సంజయ్ గౌడ అవతి యూనివర్సిటీ తీసుకుంటే మనకి కొల్హాపూర్లో ఉంటుంది. కొల్హాపూర్ డిస్ట్రిక్ట్ అండ్ మహారాష్ట్ర స్టేట్లో ఉంటుంది. ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దగ్గరగా ఉన్న యూనివర్సిటీ అనమాట. అండ్ విత్ ది బెస్ట్ ఫెసిలిటీస్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంపస్ అండ్ ఈవెన్ గుడ్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద యూనివర్సిటీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 165 ఏకర్స్లో స్ప్రెడ్ అయ్యిందండి యూనివర్సిటీ అనమాట. చాలా స్పేషియస్గా. ఎస్, 165 ఏకర్స్ విత్ గుడ్ ల్యాబొరేటరీస్, ఈవెన్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, జిమ్, ఈవెన్ స్విమ్మింగ్ పూల్. సో ఇన్ని రకాలుగా ప్రతి స్టూడెంట్కి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే కావాలో అన్నీ కూడా ఇందా క్యాంపస్లోనే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో యూనివర్సిటీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 2016-17లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి యూనివర్సిటీ పర్మిషన్ వచ్చి ఆల్మోస్ట్ 9+ ఇయర్స్ అవుతుంది. అండ్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15-16+ ఇయర్స్ అవుతుంది. 2009లో మనకి యూనివర్సిటీ స్టార్ట్ చేశారనమాట. సో యూనివర్సిటీ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, కామర్స్, ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ కమింగ్ టు ద ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇన్ క్యాంపస్ రెసిడెన్షియల్ క్యాంపస్ అండి. ఇన్ క్యాంపస్లో స్టూడెంట్స్ అందరికీ కూడా హాస్టల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. కమింగ్ టు ద క్లాస్ రూమ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూనివర్సిటీలో మెయింటైన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అండ్ ల్యాబొరేటరీస్ విషయం చెప్పాను. ఏ స్టూడెంట్కైనా కూడా మెయిన్గా ల్యాబొరేటరీస్ అనేది మెయిన్గా ఉండాలి. సో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి గుడ్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రతి స్టూడెంట్ సాయంత్రం క్లాసెస్ అయిపోగానే వెళ్ళే మెయిన్ ప్లేస్ లైబ్రరీ. సో లైబ్రరీ అనేది స్పేషియస్గా ఉండాలి, విత్ వాల్యూమ్ ఆఫ్ బుక్స్తో ఉండాలి. సో మన యూనివర్సిటీలో విత్ 1,40,000 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ తోటి సెంట్రల్ లైబ్రరీ అనేది అవైలబిలిటీ ఉంది. అండ్ కమింగ్ టు ద స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు వాళ్ళకి అంటే లైక్ కంప్లీట్గా ఎడ్యుకేషనే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ కోసం క్రికెట్ స్టేడియం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ప్రొవైడ్ చేశారు, జిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఈవెన్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఇన్ క్యాంపస్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దిస్ ఆల్ అబౌట్ అవర్ యూనివర్సిటీ, సంజయ్ గౌడ అవతి యూనివర్సిటీ. ఇంకా అడగడానికి ఇంకేం మిగలలేదు, అన్నిటికీ ఆన్సర్ చెప్పేశారు. ఎగ్జాక్ట్లీ అండి. సార్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇనీషియల్గా తీసుకోవాల్సింది అయిపోయింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు ఎక్కువగా ఇంజనీరింగ్ చేయాలని ఇష్టపడతారు. ఆ ఇంజనీరింగ్లో ఎలాంటి కోర్సులు, స్పెషలైజేషన్స్ మీ యూనివర్సిటీ నుంచి ఆఫర్ చేస్తున్నారో చెప్పండి. ఎస్ అండి. సో సంజయ్ గౌడ అవతి యూనివర్సిటీలో చూసుకుంటే ఇంజనీరింగ్లో మనకి సిఎస్సి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సిఎస్సి విత్ సమ్ స్పెషలైజేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈసీఈ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్కి. సో ఇక్కడ ఈవెన్ సిఎస్సిలో సమ్ స్పెషలైజేషన్స్ లైక్ సిఎస్సి విత్ A&ML కానివ్వండి, అండ్ అలాగే సిఎస్సి విత్ డేటా సైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఇన్ క్యాంపస్లో జరుగుతుంది. సార్, ఇప్పుడు స్పెషలైజేషన్స్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి చెప్పారు కదా, మరి స్టూడెంట్స్కి ల్యాబ్స్ పరంగా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? ఎస్ మేడం, ద మెయిన్ థింగ్ ఇదేనండి. ఏ స్టూడెంట్ అయినా కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, దాని థియరిటికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులం మెయింటైన్ చేస్తున్నాం, ఇండస్ట్రియల్ మీట్ అయ్యే కరికులం కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. బట్ దీంతో పాటు మెయిన్గా వీళ్ళకి ఆ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ జరగాలి అంటే ల్యాబ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని ప్రతి స్టూడెంట్కి కావాల్సి ఉంటుంది అనమాట. కమింగ్ టు ద సపోజ్ సిఎస్సి తీసుకుంటే మనకి సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానివ్వండి, అండ్ డేటా సైన్స్ ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్పెషలైజేషన్లో. మెయిన్గా వీళ్ళకి ఏంటి కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆల్మోస్ట్ 1,000+ సిటీ ఎట్ ఏ టైమ్ సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అనేది ఇన్ క్యాంపస్లో స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. సో వీళ్ళకి ఆల్మోస్ట్ నేను చెప్పాను మీకు 75% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అండ్ 75% ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాసెస్ కూడా ల్యాబ్స్లో కండక్ట్ చేయడం అనేది స్టూడెంట్కి జరుగుతుంది అనమాట. సో కమింగ్ టు ద ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చెప్పే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నేను ఫ్లైట్కి సంబంధించి చదవాలి, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే దీనికి సంబంధించిన ల్యాబ్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఇది అఫోర్డబుల్ బడ్జెట్లో నేను కంప్లీట్ చేయాలి అని కూడా
చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే లైక్ ఇది ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలంటే ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్ అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో దాని గురించి కూడా ఎటువంటి ఆలోచన పడాల్సిన అవసరం లేదు. విత్ ద అఫోర్డబుల్ బడ్జెట్లోనే ఇన్ క్యాంప్ మా సంజయ్ గౌడవతి యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ల్యాబొరేటరీస్ చూసుకుంటేనండి, మెయిన్గా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటేనే అర్థమైపోతుంది ఫ్లైట్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటుంది అని. సో ఏ స్ట్రీమ్లో చూసుకున్నా లైక్ మేనేజ్మెంట్, సర్వీసెస్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రీమ్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో కమింగ్ టు ద ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మేడం, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఫ్లైట్ గురించి చదవాలని చాలా మందికి ఒక కళ ఉంటుంది. బట్ ఇది అఫోర్డబుల్ బడ్జెట్లో కంప్లీట్ చేయలేమేమో, కాస్ట్ ఎఫెక్టివ్ ఏమో ఆలోచిస్తారు. ఎటువంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు. సంజయ్ గౌడవతి యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి అఫోర్డబుల్ బడ్జెట్లో 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద ల్యాబొరేటరీస్, నేను ఆల్రెడీ చెప్పాను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఖచ్చితంగా ల్యాబొరేటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్తో పాటు థియరిటికల్ ఎడ్యుకేషన్తో పాటుగా ల్యాబ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని పరిగణనలోకి తీసుకొని ఇందా క్యాంపస్లో 2 ఫ్లైట్స్ అనేది ల్యాబొరేటరీస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఫర్ స్టూడెంట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో వీళ్ళు చిన్న పార్ట్ నుంచి ఫ్లైట్ నడిపేంత వరకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు. ఆ ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబొరేటరీస్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇన్ ద క్యాంపస్ మేడం. ఈవెన్ మీరు డైరెక్ట్గా వచ్చి కూడా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంది. యూనివర్సిటీ కూడా విజిటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని ఆఫర్స్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ వెంటనే అడ్మిషన్ గురించి ఆలోచిస్తారు. అడ్మిషన్ గురించి ఆలోచించే ముందు టక్కుని కొట్టేది ఏంటంటే ఫీ స్ట్రక్చర్ గురించి. ఫీ స్ట్రక్చర్ గురించి ఫస్ట్ చెప్పండి. కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ మేడం, ఇన్ క్యాంప్ అని సంజయ్ గౌడవతి యూనివర్సిటీ నేను ఆల్రెడీ ఇందాటి నుంచి చెప్తూ అఫోర్డబుల్ బడ్జెట్ అనేది అది తెలుసుకోవాలని క్యూరియస్గా ఉన్నా. ఎగ్జాక్ట్లీ. ఫర్ 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్, 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కోర్ సిఎస్సి కానివ్వండి, సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ కానివ్వండి, ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఓవరాల్ 4 years గ్రాడ్యుయేషన్కి 9 lakhsలో కంప్లీట్ చేసుకుంటున్నారు. ఓకే. ఇంక్లూడింగ్ ఈ 9 lakhs కూడా ఓన్లీ ఫీజ్ కాదండి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, కాలేజ్ ఫీజెస్, అడిషనల్ ఎగ్జామినేషన్ ఫీజెస్, సెక్యూరిటీ డిపాజిట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటుంది. ఈవెన్ స్టూడెంట్కి సంబంధించిన లాండ్రీ ఎక్స్పెన్సెస్ కూడా ఈ 9 lakhs బడ్జెట్లోనే కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అనేది. ఇంకొక రూపాయి కూడా ఎక్స్ట్రా అవసరం? నో అండి. సో వెంటనే అడ్మిషన్ ప్రొసీజర్ చెప్పండి. సో కమింగ్ టు ద అడ్మిషన్ ప్రొసీజర్ అని తీసుకుంటేనండి, మనకి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ బీటెక్ చేయాలనుకున్న వాళ్ళు ఎంపీసీ చేసి ఉండాలి విత్ అగ్రిగేట్ పర్సంటేజ్ లైక్ అబౌవ్ 60-70% ఉన్న వాళ్ళు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. సో వీళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కానీ మీరు కాల్ చేశారంటే అడ్మిషన్ ప్రొసీజర్ లైక్ మీరు ఏముంటుందండి, లైక్ ఫస్ట్ అప్లికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్కి కూడా ఫ్రీ విజిటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి యూనివర్సిటీ ఫ్రీ విజిటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత విజిటింగ్ కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అడ్మిషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకా నాతో మాట్లాడాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే మీకు మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా అంటే లైక్ ఇక్కడ నేను చెప్పడానికి చాలా తక్కువ సమయం ఉన్నా కూడా మీతో 1 hour అయినా మాట్లాడి మీకు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసి అడ్మిషన్ ప్రొసీజర్, ప్లేస్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది అడిగిన, స్మృతి మందానా మన ఇండియన్ విమెన్ క్రికెట్ వైస్ కెప్టెన్ అండ్ విమెన్ ఆర్సీబీ కెప్టెన్, ఐపీఎల్ ఆర్సీబీ కెప్టెన్, సంజయ్ గౌడవతి క్యాంపస్లో చదివారంట కదా? చదువుతున్నారండి. చదువుతున్నారా? మరి ఇందాక నుంచి చెప్పరే మాకు, మేము అడిగేదాకా. ఎస్ అండి. స్మృతి మందానా గారు సంజయ్ గౌడవతి యూనివర్సిటీలో BBA 2nd year చేస్తున్నారు మా యూనివర్సిటీలోనే. తనకు కూడా అంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ నచ్చింది అండ్ అలాగే ఆ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ నచ్చే స్మృతి మందానా గారు ఈవెన్ మేనేజ్మెంట్ కోర్సెస్లో BBA అనేది వన్ ఆఫ్ ద టాప్ కోర్సెస్ అండ్ ఈవెన్ యూనివర్సిటీలో BBA ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతూ ఉందన్నమాట. సో తను ఆ స్ట్రీమ్కి సంబంధించి మా యూనివర్సిటీలో BBA 2nd year ప్రస్తుతం అయితే చేస్తూ ఉన్నారు. ఇది విన్నాను, అడుగుదాం అనుకుంటున్నాను, గ్యాప్ దొరకలేదు. సరే, కమింగ్ టు స్టూడెంట్స్ కోసం మళ్ళీ మనం మాట్లాడుకునే విషయానికి వస్తే ప్లేస్మెంట్స్ గురించి. ఎస్ మేడం, అది కొంచెం క్లియర్గా చెప్పండి. యాక్చువల్లీ ప్లేస్మెంట్ విషయానికి వచ్చే మేడం, ప్రతి స్టూడెంట్కి కూడా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులం ఇస్తున్నాం, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ వాట్ అబౌట్ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ బిజినెస్ స్కిల్స్, ఇవన్నీ డెవలప్ చేయడం అంటే ఎలాగ ప్రతి ఒక్కరు డెవలప్ చేసుకోవాలి. సో ఇదేది
ఈ 4 సంవత్సరాల ఏదైతే గ్రాడ్యుయేషన్ లైఫ్ ఉందో 60 సంవత్సరాల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అమీర్పేటలోకి, ఇంకొక ఏదో బెంగళూరుకి, ఇంకో చోట పోయి మళ్ళీ కోర్సెస్ చేయడం అనేది కరెక్ట్ జరగకూడదు. సో దీనిని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజయ్ గౌడవతి యూనివర్సిటీలో ఏం చేస్తున్నారంటే 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అంటే లైక్ ఎలాగా నాలెడ్జ్ హబ్ కానివ్వండి, బిజినెస్ క్లబ్ కానివ్వండి, డెవలప్మెంట్ క్లబ్ కానివ్వండి, ఎథ్నిక్ క్లబ్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ క్లబ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటిలో ఏంటి స్టూడెంట్స్ సపోజ్ కమ్యూనికేషన్లో ఏదన్నా డెవలప్ చేసుకోవాలి, పర్సనల్ డెవలప్మెంట్ క్లబ్లో జాయిన్ అయిపోయి ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మీద పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఎథ్నిక్ క్లబ్లో జాయిన్ అయ్యి లైఫ్ స్టైల్ అంటే పోషణ మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి. సో ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, బిజినెస్ క్లబ్ ఉంది. సపోజ్ కొంతమంది స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం పట్టుకోవాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఆ డెవలప్ చేసుకోవాలి వాళ్ళు కూడా. సో వాళ్ళు ఏంటి, నేను ఒక ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వాలి, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఒక యాప్ అనేది డిజైన్ చేయాలి. సో ఇలాంటి డిఫరెంట్ థాట్స్ ఉండి ఆ బిజినెస్ క్లబ్లో జాయిన్ అయిపోయి దానికి సంబంధించిన థాట్స్ని వాళ్ళు ఆ బిజినెస్ ఐడియాలజీని ఆ బిజినెస్ క్లబ్లో పెట్టారనుకోండి, వీళ్ళకి ఇంకా డిఫరెంట్ ఐడియాస్ కూడా అక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ సపోర్ట్ కూడా దొరకడం అనేది క్యాంపస్లో జరుగుతుంది. సో ఇన్ని రకాల ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులం, ఇండస్ట్రియల్ మీట్ అయ్యే కరికులం అండ్ వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కంపెనీస్ గురించి అంటారు. సో సంజయ్ గౌడవతి యూనివర్సిటీకి సంబంధించింది 15+ ఓన్ కంపెనీస్ అనేది, కొలాబరేటింగ్ కంపెనీస్ కాదండి, ఓన్ కంపెనీస్ 15 కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ స్టార్ ఎయిర్లైన్స్ కూడా యూనివర్సిటీ గ్రూప్కి సంబంధించి స్టార్ ఎయిర్లైన్స్ అనే సంస్థ కూడా ఉంది. 20 ఫ్లైట్స్ ఉన్నాయి. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఏ విధంగా ఎలాంటి డౌట్ ఉంటుంది. ఈవెన్ మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కొల్హాపూర్కి వన్ ఆఫ్ ద ఫ్లైట్ మన సంజయ్ గౌడవతి గ్రూప్కి సంబంధించిన సంస్థలో ఉన్న స్టార్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్, ఒక ఫ్లైట్ కూడా అవైలబిలిటీ ఉంది, నాన్ స్టాప్ ఫ్లైట్ అనేది. అండ్ 8 హెలికాప్టర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు 150+ కంపెనీస్, ఎంఎన్సీస్, ప్రోడక్ట్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ తోటి కొలాబరేషన్ అయ్యింది. సో ఏదైతే ప్రతి స్టూడెంట్ దీనికి సంబంధించి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ని అండ్ ల్యాబ్స్ని యూస్ చేసుకొని క్లబ్స్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు, 100% యూ విల్ గెట్ ఎ గుడ్ ప్లేస్మెంట్ ఇన్ ఎ గుడ్ కంపెనీ విత్ ఎ గుడ్ ప్యాకేజ్. సూపర్ సార్. విత్ గుడ్ ప్యాకేజ్ తోటి గుడ్ ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి బ్రహ్మారెడ్డి గారి మాటల్లో సంజయ్ గౌడవతి యూనివర్సిటీ గురించి. నేను స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అలాగే పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా డౌట్స్ అడిగి తెలుసుకున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. అలాగే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి క్యాంపస్ ఫ్రీ విజిట్ ప్రొవైడ్ చేస్తున్నారు, యూటిలైజ్ చేసుకోండి. నమస్కారం.